welcome or welcome back to my channel all about money. Across the universe for you, my love, I would die. I don't know. Vlog ఏంటి అంటే చూసేయండి మీరే. గుడ్ మార్నింగ్. సో నేను నైట్ తిరుపతిలో మా దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు కాణిపాకంకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం అండ్ లగేజ్ కూడా అంతా ప్యాకేజ్ అయిపోయింది. రూమ్ వేకేట్ చేయాలి. సో లెట్స్ గో. తిరుపతి నుండి కాణిపాకంకి 68 కిలోమీటర్స్. తిరుపతి బస్ స్టాప్ లో డైరెక్ట్ కాణిపాకం బస్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకుంటే చిత్తూరు నుండి కాణిపాకంకి వెళ్ళొచ్చు. పూలు తీసుకున్న మామను పెట్టింది పూల వితౌట్ పిన్నింగ్ వితౌట్ సేఫ్టీ పిన్ అంట. ఫైనల్ గా కాణిపాకంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మేము స్టే ఏం చేయట్లేము కాబట్టి మా లగేజ్ ని అయితే లాకర్ రూమ్ లో పెట్టేసినాం. అండ్ ఆల్సో మొబైల్స్ కూడా టెంపుల్ లోకి ఎంట్రీ లేదు కాబట్టి ఫోన్స్ ను కూడా సబ్మిట్ చేసాం. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఉంటాయి లగేజ్ రూమ్ ఇంకా ఫోన్ సబ్మిషన్ రూమ్. ఇంకా లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళినాం. సో మా దర్శనం అయితే తొందరగా అయిపోయింది. మీకు ఇది తెలుసా, ఇక్కడ వినాయకుడు స్వయంభు అంటే మనుషులు ప్రతిష్ఠించకుండా స్వయంగా భూమి నుండి ఆవిర్భవించాడు. ఈ దేవాలయంలో గణపతి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని అందరి నమ్మకం కూడా. కాణిపాకంకి వచ్చేసినాం. కాణిపాకంలో సిద్ధి వినాయక దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకొని చుట్టుపక్కల ఇంకో కొన్ని దేవస్థానాలు ఉన్నాయి, అవి కూడా వెళ్ళేసి వచ్చేస్తా. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే భక్తులు చేసేది సత్య నది ప్రమాణం, అంటే ఎవరు కూడా అబద్ధం చెప్పకూడదు అని. ఇక్కడ పవిత్ర నదిలో ప్రమాణం చేస్తే అద్భుతం బయటపడుతుందని అందరి నమ్మకం అంట. ఇది ఇప్పటికీ కూడా న్యాయంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ నక్షత్రవనం అని ఉండే ఏంటబ్బా అనుకొని వెళ్ళినాం లోపలికి చూడడానికి. చూసాక అర్థమైంది ఏంటి అంటే నక్షత్రవనం అంటే ప్రతి నక్షత్రానికి సంబంధించిన ఒక స్పెషల్ చెట్టుని నాటడం ద్వారా రూపొందించిన వనం అంట. మన పూర్వీకులు 27 నక్షత్రాలను గుర్తించి ప్రతి ఒక్క దానికి ఒక పవిత్ర వృక్షాన్ని పెట్టారంట. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రానికి అశోక వృక్షం, భరణి నక్షత్రానికి ఆమ్ల చెట్టు, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేక మొక్క ఉంటుందంట. నక్షత్రం శిక్షణ ఇది మూల నక్షత్రం. మూల నక్షత్రం అంటే వెతకలేడని బోర్డు మూల నక్షత్రం దేడుందో అసలు ఇక్కడ మూల నక్షత్రం.
అసలు నా నక్షత్రం ఏందో నాకే తెలియదు. మా మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు చెప్పారు నాది. అది అజ్జది ఇద్దరిది మూల నక్షత్రం. మా నాదేంటి నాది మమ్మీ వాళ్ళకే తెలియదు అనుకుంటా. మీరు మీ నక్షత్రానికి సంబంధించిన చెట్టును తెచ్చి నీళ్లు పోసి పూజిస్తే పుణ్యం లభిస్తుందంట. ఫ్రీ దర్శనం క్యూ చూసినావా ఎంత పెద్దగా ఉందో. మేము స్పెషల్ దర్శనం పర్ పర్సన్ 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం. అందుకే మా దర్శనం తొందర అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇక్కడ మీరు ఫుడ్కి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉచితంగా అన్నప్రసాద కేంద్రం కూడా ఉంది. వెళ్ళే ముందు టైం ఒకసారి చూసుకొని వెళ్ళండి ఏ టైంకి పెడతారో అని. కాణిపాకం నుండి నెక్స్ట్ మా జర్నీ ఎక్కడికో తెలుసుకోవాలంటే మరి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే కదా, వెంటనే చేసుకోండి.